సినీ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ హైకోర్టు స్టే విధించింది. మాదాపూర్లో తుమ్మిడికుంట చెరువు వద్ద ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. చెరువును 3 ఎకరాల మేర ఆక్రమించుకొని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే ఇది చట్ట విరుద్ధమని, తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని నాగార్జున అన్నారు. దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన నాగార్జున కాసేపట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. నాగార్జున వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై హైడ్రా అధికారుల నుంచి కోర్టు వివరణ కోరింది. మరి హైకోర్టుకు హైడ్రా కమిషనర్ ఏం వివరణ ఇస్తారో చూడాలి. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తీసుకొచ్చారు. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను కమిషనర్గా నియమించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించటం, చెరువులను రక్షించటం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. అయితే ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని గతంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించారు. హైకోర్టు సైతం ఈ ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ మళ్లీ నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిందని నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు దాన్ని ఈ రోజు కూల్చేశారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ నెల 21వ తేదీన మంత్రి లేఖ రాశారు. గూగుల్ ఎర్త్ మ్యాప్, ఎఫ్టీఎల్ మ్యాప్లను ఆధారాలుగా కమిషనర్ కు అందజేశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా ఈ రోజు కూల్చివేతలు ప్రారంభించింది. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు కాగా 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. ఎఫ్టీఎల్ పరిధిలో 2020లో 4.69 ఎకరాల్లో 32 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది. తుమ్మిడికుంట బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు అని హైడ్రా పేర్కొంది. తుమ్మిడికుంట చెరువులోని ప్రైవేట్ వ్యక్తుల షెడ్లను కూల్చేసింది. కొందరు అక్రమంగా బోరుబావులను తవ్వారు. వాటి ద్వారా నీటిని బయటకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటోంది.